ఈరోజు మనం మొట్టమొదటిగా మన జిల్లాలో లివర్ వ్యాధుల గురించి, లివర్ మార్పిడి గురించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. ఎందువల్లంటే ఇప్పుడు సమాజంలో లివర్ వ్యాధులు చాలా ఎక్కువై ఉన్నాయి. మితిమీరిన మద్యపానం, అలాగే సెడెంటరీ లైఫ్, ఈ రెండు ముఖ్య కారణాలు. 50% కారణాలు వీటి వల్ల లివర్ దెబ్బతింటడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన తాలూకా ఎమ్మెల్యే ప్లస్ మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆయనకి ఆరోగ్యం వీటి మీద అవగాహన ప్లస్ ప్రజలందరికీ మంచి జరిగే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లివర్ వ్యాధుల కారణాలు 4 రకాలు. మొదటిది ఆల్కహాల్, రెండవది వైరస్ హెపటైటిస్ బి/సి, మూడవది జన్యుపరమైన కారణాలు, 4వది ఉబకాయ అంటే స్థూలకాయ అంటారు, ఫ్యాటీ. వీటన్నిటి వల్ల లివర్ దెబ్బతింటే లివర్ సిరోసిస్ అంటారు. ఈ లివర్ సిరోసిస్ మొదటి దశలో ఎటువంటి సూచనలు కనపడవు పేషెంట్. 2-3 దశల్లో మాత్రమే వాళ్ళకి లక్షణాలు కనపడతాయి. అవి ఎలాంటి లక్షణాలు అంటే కడుపులో నీరు రావడం, కామెర్లు ఎక్కువ అవడం, అలాగే రక్త వాంతులు కావడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, అదే ఏదైనా గాయం జరిగిందంటే దాని రక్తం కారుతూనే ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉంటాయి. లాస్ట్ స్టేజ్లో వాళ్ళు కోమాలోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు. అలాంటి స్టేజ్లో ఐసీయూలో వెళ్ళిపోతారు. ఈ లక్షణాలన్నీ ఉంటే వాళ్ళకి మందులతో ట్రీట్మెంట్ చేయలేము. లివర్ మార్పిడి సరైన చికిత్స అండ్ లివర్ మార్పిడితో పునర్జన్మం సాధించవచ్చు. లివర్ మార్పిడి అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న వైద్యం. ఇంతకుముందు ఈ వైద్యం లండన్, అమెరికా ఈ నగరాల్లోనే ఇప్పుడు జరిగేది. ఇప్పుడు కరెంట్లీ ప్రస్తుతం ఆత్మకూరులోనే 5 ఈ లివర్ మార్పిడి సక్సెస్ఫుల్గా చేశాము. ఈ సమావేశంలో వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు. అందరికీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది ఆపరేషన్ చేసి వాళ్ళు సాధారణ జీవితం గడుపుతున్నారు. లివర్ మార్పిడి చేయాలంటే 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి, వాళ్ళ సొంత వాళ్ళు సగం లివర్ ఇవ్వాలి. ఇస్తే ఆ లివరు చెడిపోయిన లివర్ తీసేసి ఆ సగం లివర్ పెడతాం. లివర్ అనేది ముఖ్యంగా పునరుత్పత్తి చెందుతుంది. అందువల్ల ఇద్దరికి సగం లివర్ ఫుల్ లివర్ సరిపోతుంది. సో ఇది ఒక రకం. రెండోది ఏంటంటే జీవన్ మృతుడు అంటారు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి బ్రెయిన్ అనేది చనిపోయి ఉంటుంది. బ్రెయిన్ చనిపోయి ఉంటుంది కానీ మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి 5 రకాల ఆర్గాన్స్ సేకరించవచ్చు. ఒకటి లివర్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్, ఇవన్నీ సేకరించి మనం పేషెంట్కి అమర్చవచ్చు. సో ఈ అవయవదానం మీద విరివిగా ప్రచారం చేయాలి. ఒక వ్యక్తి చనిపోతూ 5గురికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. సో ఈ రకమైన పద్ధతుల్లో లివర్ మార్పిడి చేసుకొని సాధారణ జీవితం గడిపేవాళ్ళు మన నెల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు. నేను ప్రతి నెల మొదటి గురువారం నెల్లూరుకి వచ్చి లివర్ పేషెంట్స్ చూడడం జరుగుతుంది. వీళ్ళు ఆపరేషన్ చేసిన పేషెంట్ కూడా ఇక్కడ వచ్చి చూడడం జరుగుతుంది. అందువల్ల ఈ లక్షణాలు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందుగానే జాగ్రత్తగా సంప్రదించి తగిన సూచనలు తీసుకోవాలని నా మనవి. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 20 లక్షలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అది 10 లక్షలు ఇస్తుంది. సో మిగతా 10 లక్షలు మనం పెట్టుకోవాల్సి ఉంది. ఇది భారతదేశంలోనే ఇంత తక్కువ ఖర్చులో లివర్ మార్పిడి చేస్తాం. అదే అమెరికా, లండన్లో అయితే దాదాపు 1.5 కోటి ఉంది ఆపరేషన్. సో ఇది కూడా మీరు విరివిగా ప్రచారం చేయాలి. పేద ప్రజలకు కూడా గవర్నమెంట్ సహాయం కల్పిస్తుంది. అలాగే దాతలు ఆన్లైన్లో మనం ఫండ్స్ రైజ్ చేయవచ్చు. ఈ రకంగా రైజ్ చేసే మన వాసిల్ ప్రాంతానికి చెందిన ఒక పాపకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ పాపకి 2.5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ పాప ఈరోజు మన ముందుకు వచ్చింది. ఆమె ఆరోగ్యకరంగా నార్మల్ మిగతా వాళ్ళలాగే స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది.